హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ బిర్యానీ తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నానండి. కొంచెం నెయ్యి పోసుకున్నాను. ఒక 3 స్పూన్లు కొంచెం అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు అన్నీ వేసి మిక్స్ చేసిన పేస్ట్ అండి ఇది. అన్నీ ఈ పేస్ట్ని కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుందాం. లైట్గా కొంచెం పచ్చివాసన పోయేదాకా పేస్ట్ అలాగా వేపుదాము పేస్ట్ని. అది కొంచెం వేగింది. వేగాక ఇదిగోండి బిర్యానీకి సంబంధించిన బిర్యానీ సరుకులన్నీ వేసుకుంటున్నాం. లైట్గా వేపుదాము. ఒక 2 నిమిషాలు అలా వేపుతూ ఉంటే వేపాక ఇదిగోండి బంగాళదుంపలు, 2 ఉల్లిపాయలు, ఒక బంగాళదుంప, 3 పచ్చిమిరకాయలు, కొద్దిగా జీడిపప్పు, కొంచెం కరివేపాకు. ఇట్లా కావాల్సినవి ముందుగా పచ్చిమిరకాయలు, జీడిపప్పు వేసుకుని వేపుకుందాం. ఒకసారి లైట్గా వేపుదాం. వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాము. ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం కలుపుదాం. కొంచెం వేపిన తర్వాత ఇలాగ బంగాళదుంపలు వేసేసుకుందామండి. బంగాళదుంపలు కూడా వేసి కొంచెం ఫ్రై చేద్దాం. వేపిన తర్వాత కరివేపాకు కూడా వేసాను. కొంచెం కలిపి వాటర్ పోసుకుందాం. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. ఒకసారి కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకొని లైట్గా కారం కూడా వేసుకుందాం. 1/2 టీ స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకుందాం. ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత ఎసరు మరిగిందో చూసుకొని ఇప్పుడు బియ్యం వేసుకుందామండి. ఒక అరగంట సేపు నానబెట్టిన బియ్యం వేసేసుకుని మిల్లి మేకర్ వేపాను. కొబ్బరి తురిమేసి మిల్లి మేకర్ వేపుకొని పక్కన పెట్టుకున్నాను. అది కూడా ఇందులో వేసుకుందాం. ఇది వేసాను. ఇప్పుడు దీన్ని బాయిల్ చేసిన కోడిగుడ్లు కూడా దీని మీద లోపలికి కొంచెం నొక్కి పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసుకుందాం. లోపలికి అలా నొక్కుతున్నాను. ఇప్పుడు అంతా నీట్గా సర్దేసుకొని అలాగా కుక్కర్ మూత పెట్టేసాము. ఇప్పుడు 3 విజిల్స్ వేసాక తీసి చూస్తున్నానండి. అదిగోండి ఎగ్ బిర్యానీ రెడీ. మీకు ఈ బిర్యానీ నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి ఎగ్ బిర్యానీ.